అన్న ఈ రోజున గత 3 నెలల నుంచి చూస్తున్నాం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చూసినట్లయితే ఒక ఫేస్బుక్ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేసిన పరిస్థితి లేదా వాట్సాప్ మెసేజ్ కానీ అసలు అంటే స్వేచ్ఛ ఉండేది కాదు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం గురించి అంటే అసలు ఎలాంటి స్వేచ్ఛ ఉండే పరిస్థితి లేదు. ఈ 3 నెలల నుంచి ఎలా ఉందన్న? అంటే అంతే ఒత్తిడి ఉందా లేకపోతే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి? గత ప్రభుత్వం చూస్తే ఎంత దారుణంగా పరిపాలించిందో ప్రజలు చూస్తున్నారు. పత్రికల్లో కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ ఎవరన్నా వాట్సాప్ మెసేజ్లో ఏమన్నా మెసేజ్ పెడితే వెంటనే నైటీలు అరెస్ట్ చేస్తాం, తీసుకెళ్ళి 40 నోటీసులు ఇస్తాం, ఇబ్బంది పెడతాం, భయభ్రాంతులు చేశారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అలాంటివి ఉండవు. చట్ట ప్రకారం ఎలా జరగాలో అలా చూసుకుంటూ వెళ్తున్నారు. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఒక సినిమా హీరోయిన్ని ఎంత దారుణంగా 40 ఏళ్ళు బంధించి హింసించారో గత ప్రభుత్వంలో చట్టం కూడా లేదు, వాళ్ళకి న్యాయం లేదు, ధర్మం లేదు. ఒక ఫేమస్ హీరోయిన్ తీసుకొచ్చి ఒక అనామగురాలాగా తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఆమెని ఎంత దారుణమైన పరిస్థితి చేశారంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టి పాపం ఆమె మీద నిర్బంధించి మళ్ళీ ఆమె ఏం చేశారో కూడా అది ఇంకా ముందుకి వెలుగులోకి వస్తాయి. అన్యాయాలని అరికట్టాల్సిన ప్రభుత్వం కూడా లొంగిపోయింది తప్పుడు విధానాలకి. తప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు, మంచి పరిపాలన ఇస్తున్నారు, చట్ట ప్రకారం ఏం జరగాలో అది చూసుకుంటూ వెళ్తున్నారు. దీనికి తోడన్నా గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇంటికి కోతవేడు దూరంలో కూడా గంజాయికి సంబంధించి అనేక కేసులు నమోదైన పరిస్థితి. గంజాయి మత్తులో కొంతమంది పిల్లల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని అత్యాచారాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 నెలల నుంచి ఎక్కడైనా గంజాయి మాట కానీ లేకపోతే హెరాయిన్ అని కానీ లేదా బయట ఆకతాయితనంగా తిరుగుతున్న పిల్లలు కానీ ఎవరైనా కనిపించారా? గత ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు అని చెప్పని. ఈ అనంతబాబు కొంతమంది పెద్ద పెద్ద బడా నాయకులు అరకులోయ కానీ మారేడుమల్లి కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో విజయనగరం ఆ చుట్టుపక్కల గంజాయి పండిస్తంలో వీళ్ళ ముఖ్య పాత్ర ఉండేది. ఎందుకంటే ఇలా వ్యాపారం గంజాయి ఫస్ట్ నుంచి కూడా ఈ అడవి బిడ్డలను వాడుకోవడం, సాగు చేస్తాం, ప్రజల్ని అలాగే మన యువతని వీళ్ళందరూ కూడా కాలేజీ దగ్గర చదువుకునే పిల్లల్ని వీళ్ళందరినీ కూడా ఈ గంజాయికి బానిస చేసి గత ప్రభుత్వం ఎంతోమంది అత్యాచారకు గురయ్యారు. మానభంగాలకు కానీ లేకపోతే మటర్లకు కానీ ఇలాంటి ఎన్నో చేశారు. ఎంతోమంది స్టూడెంట్ జీవితాలు కూడా నాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఈ తాడేపల్లి చూసుకుంటే గత ప్రభుత్వంలో వెంకటరెడ్డి అన్న ఒక యువకుడు ఇంత మటుకి ఏమయ్యాడో తెలియదు. అతను ఒక మటర్ కేసులో ముద్దాయి, అలాగే ఒక అత్యాచారం కేసులో ముద్దాయి. గత ప్రభుత్వంలో రెడ్డి అని సాలుకుల మీద అసలు ఏ వ్యక్తి ఏమయ్యాడో పట్టుకోమని ఎంతోమంది లేడీస్ మహిళలు ధర్నా చేశారు, పోరాటం చేశారు. అసలు ఆ వ్యక్తి ఏమయ్యాడో కూడా ఇంతమంది తెలియదు, అలా అరెస్ట్ చూపించలేదు. ఆ ప్రభుత్వం పరిస్థితి అలా ఉంది. ఈ గంజాయి మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వెలిగే అర్థం కాని పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో ఉంది. ఈ 3 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఈ కొకైన్ కానీ లేకపోతే ఈ గంజాయిని కానీ ఎక్కడ పట్టుకున్నాం అన్న ఆనవాయితీలు ఎక్కడో కనపడట్లేదు. చాలా సేఫ్గా ఉంది ఈ ప్రభుత్వంలో. అందరూ కూడా అనుకుంటున్నారు మంచి ప్రభుత్వం వచ్చింది, ఎవరికి కూడా ఈ గంజా సరఫరాలు కానీ ఇలాంటివి ఎక్కడ జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ మినిస్టర్ గారు ఎక్కడైనా సరే దీన్ని అరికట్టారు. గంజాయి ప్రజల్లో రావట్లేదు. ఇంకా కూడా దీన్ని పకడ్బందీగా గట్టిగా ఇంకా నిర్మూలించాలని చెప్పని ఈ ప్రభుత్వం కోరుకుంటున్నారు ప్రజలు. ముందు కూడా ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఆయన కూడా గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడైనా సరే వీళ్ళు ఏం చెప్పారంటే మేము రాగానే గంజాని అరికడతా ఉన్నారు, అలాగే అరికడుతున్నారు. లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు గంజా మీద ఉక్కుపాదం దొక్కారు. ఈ అనంతబాబు అని అతను కూడా ఇలా ఉక్కుపాదం దొక్కితే ఆ గంజా అనేది అక్కడి నుంచి రాని చెప్పడం తెలియదు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు అన్నారు, ప్రజల మన్ననలు పొందాడు. అలాగే డిఎస్సి కూడా ఫస్ట్ టైంలోనే నేను విడుదల చేస్తానని చెప్పని ఆయన సంతకం పెట్టాడు, విడుదల చేశారు. వాళ్ళ కోరిక ప్రకారమే టీచర్స్ అదే బీఈడీ చేసిన వాళ్ళ కోరిక ప్రకారమే లోకేష్ బాబు గారు ఒక 6 నెలలు వ్యవధి కావాలి సార్ మాకు, మేము చదువుకోవాలా ప్రిపేర్ అవ్వగానే కొంచెం ఆయన సమయం ఇచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు అని చెప్పారు, ప్రజల కోసం పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు కూడా రాష్ట్రం మొత్తం కూడా అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఈ కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా 3 పూటలకు అమ్మగా భోజనం చేస్తారు. అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం టాప్లో ఉంది. ఇండియాలోనే చంద్రబాబు గారి పేరు నెంబర్ 1గా మోగుతుంది.
ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు గారు పరిపాలన చూసి అందరూ కూడా గర్వపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ దాకెందుకు నిన్న జరిగిన సంఘటన ఎలాగంటే, నిన్న బొడవేరు వాగు పొంగితే ఒక చిన్న పిల్లోళ్ళలాగా 10 రోజులు అక్కడే ఉండి ఆ మురికి నీళ్ళలో కానీ ఆ నడుములోతు వాటర్లో పాపం ఆయన తిరుగుతూ కూడా ప్రజలకు సేవ చేశాడు. ప్రజలు కూడా ఇలాంటి నాయకుడిని ఇక చూడలేమని కూడా ఆయన పొగడ్తలతో ముంచెత్తుతున్నారు చంద్రబాబు గారిని. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. చంద్రబాబు గారు మళ్ళీ మాకు సీఎం అవ్వాలని, మా అమరావతి బాగా డెవలప్ చేయాలని, రాష్ట్రాన్ని కూడా బాగా డెవలప్ చేయాలని ప్రజలు కోరుకున్నారు, మేము కోరుకుంటున్నాం. సార్ చూస్తున్నాం గత 3 నెలల నుంచి పరిపాలన ఎలా ఉందంటే, గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, లేకపోతే ఉన్న ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత డ్రగ్స్కి, హెరాయిన్కి, లేకపోతే మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడ్డ పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ 3 నెలల పరిస్థితి ఏంటి? గత రాజకీయం అంతా డ్రగ్స్ వ్యాపారం ఏమండి, ప్రజలే అట్టుపోయినా కానీ ఇబ్బంది లేదు. డ్రగ్స్ ఒకటి అమ్ముడు పోయి, రెండోది ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులని మనకు అనవసరం, మన సంచి నిండిందా లేదని చూసుకున్నారు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి బాబు గారు వచ్చాక ఏదున్నా కానీ డ్రగ్స్ మీద ముందు దృష్టి పెట్టాడు. తర్వాత నిరుద్యోగులు, తర్వాత వచ్చేసి వరదలు వచ్చినాయి అనుకోకుండా, వాటి గురించి కూడా ఆయన ఒక 5 నిమిషాలు కూడా ఇంట్లో నిద్రపోకుండా బయటకు వచ్చి జనాలు క్షేమంగా ఉండాలి, వారికి వచ్చిన ఇబ్బందులు నా ఇబ్బందిలాగా నేను కూడా వరదల్లోనే నేను కూడా చిక్కుకున్నట్టుగా ఆ ఫీలింగ్తో ఉండి ప్రజల కోసం అనుదినం ఆయన ఆహారం తినకపోయినా, నిద్ర కాసినా కాకపోయినా జనాల్ని ప్రశాంతత వాతావరణంలో తీసుకురావాలని భగవంతుడు సృష్టి. అది ఆయన ఏం చేయలేరు, కానీ ఆయన వంతు సహాయంగా నిలబడి జనాలందరూ సురక్షితంగా ఇప్పుడు చేర్చి మళ్ళీ కేంద్రంతో మాట్లాడి ఏమైతే నష్టపరిహారం జరిగిందో అన్ని విధాలుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైతే నష్టం ఉందో, ఏమైతే ఇబ్బందులు పడ్డారో అందరినీ ఒక దారి చేర్చాలని ఆయన సంకల్పంతో ఇప్పుడు ఉన్నాడు. చూస్తూనే ఉన్నాం మనం. ఆ 10 రోజులు ఆయన పడ్డ కష్టం, జేసీబీలో ఎక్కారా, లేకపోతే పడవల్లో లోపలికి ప్రయాణం చేశారా, మోకాల్లోతు నీళ్ళల్లోకి వెళ్ళి నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారా, ఇవన్నీ కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంత వరదలు వచ్చినాయి, కొన్ని పంటలు కూడా మునిగిపోయినాయి. ఆయన బ్యానర్లు అంటే బారికేడ్లు కట్టుకుని చూసారే తప్ప ప్రజల్లోకి వెళ్ళి చూసిన పరిస్థితి ఉందా ఏంటి? వ్యత్యాసం ఏంటి ఇద్దరు మధ్య? ఆయన గారు అఫీషియల్ ముఖ్యమంత్రి అండి, ప్రజల కోసం అదే పైన ఉండి చూస్తుంది తప్పితే ప్రజల దగ్గరికి వెళ్తేనే వాళ్ళ బాధలు ఏంటనేది, వాళ్ళ ఇబ్బందులు అని తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైనుంచి తిరిగి విమానాల్లో తిరిగి హెలికాప్టర్లు తిరిగి చేయలేక కాదు, ఆయన గారు రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజల సమస్యలు ఏందనేది వాళ్ళ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. ఆ బాధ ఏందనేది ఆ నేలలో దిగితేనే వాళ్ళతో పాటు నేను కూడా ఇప్పుడు శ్రమ అనేది ఏందనేది నేను కూడా చూస్తున్నానండి, ఆయనకు తెలిసిద్ది. ఆ ఫీలింగ్ అనేది బాబు గారికి కలగాలి. ఇప్పుడు జనాల్లో ఉంటేనే కదండి చిన్నదైనా చితకదైనా చెప్పుకోవడానికి కూడా బాగుండేది. హెలికాప్టర్లు వెళ్తే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏదని చెప్పాలంటే హెలికాప్టర్ తిరిగాడికి ఏం తెలిసిద్ది? బారిగేడ్లు పెట్టుకొని తిరిగినంత ఉపయోగం లేదు కదా. జనాలు పరిష్కారం చేయాలంటే వాళ్ళ సమస్యలు పక్క నుండి ఇంటేనే కానీ తెలుస్తుంది. ఇంత స్వేచ్ఛగా గత ప్రభుత్వంలో మాట్లాడగలిగారా సార్? అసలు మీడియాతో కానీ లేకపోతే స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇదిగో ఇది జరుగుతుంది, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదా? అంటే తప్పుడు కేసులు పెట్టి లేకపోతే ఫేస్బుక్ పోస్టులు పెట్టారనో అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. అంటే వాక్ స్వాతంత్ర్యం ఉండేదంటారా గతంలో? ముందు భయం ఏర్పరిచారండి. ఎవరన్నా నోరిప్పి మాట్లాడాలంటే తీసుకెళ్లి ముందు జైల్లో వేయండి, ముందు వాళ్ళ మీద కేసులు బరాయించండి. వారు ఎలాంటి వాళ్ళు అనేది కాదు, ముందు ఏం చేశారనేది కాదు, ముందు వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పడేయండి. ప్రభుత్వం గురించి విమర్శలు రాకూడదు, పెట్టకూడదు. ఈయన చూస్తే ఇంకో 10 మంది భయపడిపోతారు అన్న ఫీలింగ్ తో చేసుకొచ్చారండి. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ లేకుండా పోయింది, నెట్ట నీళ్ళను కుప్పకూలిపోయింది. ఫైనల్ గా రాష్ట్రం బాగుపడాలని జనాల అదృష్టం అండి, ఇది భగవంతుడు సంకల్పం. బాబు గారు రావటం మాకు ఇప్పుడున్న రోజుల్లో ఈ 3 నెలల్లోనే చాలా సమస్యలు వచ్చినాయి, అయినా కానీ బాబు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఈ గవర్నమెంట్ ఉండటం చాలా ఉత్తమం అండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి, ఇది మంచి ప్రభుత్వం.